హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని దానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక 1 అవర్ బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న వాటర్ ని పక్కన పెట్టి ఈ రైస్ ని గ్రైండ్ చేయాలి. తర్వాత మనం నానబెట్టిన వాటర్ ని బియ్య పిండిలో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా చేసుకున్న బియ్యం పేస్ట్ లో కొంత భాగం తీసుకొని దలసరి గిన్నెలో సరిపడే షుగర్ వేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని తిప్పుతూ పిండి గట్టిపడేలా చేసుకోవాలి. ఈ గట్టిపడిన ముద్దని చల్లార్చిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండల్ని మనం ఉండ్రాళ్ళు అంటాము. గ్లాస్ కందిపప్పు తీసుకొని ప్రెషర్ కుక్కర్ లో బాగా మెత్తగా ఉడికించాలి. గిన్నెను తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, యాలక్కాయ పౌడర్, కొబ్బరి తురుము వేసి బాగా ఉడికించిన తర్వాత మిగిలిన బియ్యం పిండిని కూడా అందులో కలుపుతూ బాగా ఉడికించాలి. ఉడికించిన తర్వాత బెల్లం ఆర్ షుగర్ ఏదైనా వేసుకోవచ్చు మనకు కావాల్సింది. నెక్స్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసి మెత్తగా ఉడికించాలి. ముందుగా మనం ఉడికించిన పప్పును కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మరిగించిన పాలను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికించాలి. ముందుగా మనం చేసుకున్న ఉండ్రాలను వేస్తూ ఈ పాయసంలో కలుపుకోవాలి. చివరగా 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్ గా ఉండ్రాల పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.